తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశ తొలి హైడ్రోజన్ ఇంధన రైలు ప్రారంభం. ప్రధాని మోదీ పోస్ట్ కార్డుతో స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ జూలై 18న నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. దామన్ ఢిల్లీ తొలి విమాన సర్వీస్కు శ్రీకారం. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ట్వీట్. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం. కరోనా కేసులపై సీఎం చంద్రబాబు ఆదేశాలు. తెలంగాణలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం. క్యాష్లెస్ చికిత్సకు శ్రీకారం. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ. మంత్రి సీతక్క ప్రకటన. ఎస్ఐఆర్ ప్రక్రియలో 60% డిజిటలైజేషన్ పూర్తి. గడువులోగా పూర్తి చేయాలంటూ ఈసీ సుదర్శన్ రెడ్డి ఆదేశం. స్థానిక ఎన్నికల్లో జనసేన సీట్లపై కొత్త ఫార్ములా. నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. కల్వకుంట్ల కవిత రైల్ రోకో కేసులో రెండోసారి సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు. బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు. స్థానికుల దాడిలో అజీజ్ అహ్మద్ మృతి. భారీ వర్షాలతో కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్. భక్తులకు అధికారుల హెచ్చరిక. సోనం వాంగ్చుక్కు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. కేంద్రంపై విమర్శలు. షామ్లీ జిల్లాలో 581 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రతిపక్షాలపై విమర్శలు. అగ్నివీరులకు అండగా ప్రత్యేక సెల్. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ ట్రైన్ను ప్రారంభించారు. జింద్ సోనిపత్ మార్గంలో 89 కిలోమీటర్ల మేర నడిచే ఈ రైలు పర్యావరణ రహిత ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో స్వయంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటూ ప్రయాణిస్తోంది. ఈ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ప్రధాని 19వ శతాబ్దంలో స్టీమ్, 20వ శతాబ్దంలో డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్లు నడిచాయని ఇప్పుడు 21వ శతాబ్దంలో భారత్ హైడ్రోజన్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సంక్షోభం నెలకొన్న దేశం గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అనంతరం చండీగఢ్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీ పీజీఐలో అత్యాధునిక న్యూరో సైన్సెస్ కేంద్రం, తల్లి శిశు సంరక్షణ కేంద్రం, క్రిటికల్ కేర్ విభాగాన్ని దేశానికి అంకితం చేస్తూ ఉత్తర భారత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ మిషన్ ఆగమన్ పేరుతో జూలై 18వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో వందే మాతరం అని రాసిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములు రాసిన పోస్ట్ కార్డులు కూడా ఈ మిషన్లో భాగం కానున్నాయి. 350 కిలోల వరకు ఉపగ్రహాలను భూకక్షలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన రుణమేళా కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే తన జీవిత ఆశయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంటున్నారని తెలిపారు. గత ఏడాది 1,00,000 మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను తయారు చేశామని, ఈ ఏడాది 5 లక్షల మందిని ఆ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు దామన్ ఢిల్లీ తొలి వాణిజ్య విమాన సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్ పాస్లు అందజేసి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నమో విమానాశ్రయం నుంచి వాణిజ్య సేవలు ప్రారంభం కావడం దామన్ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లేందుకు సూరత్ లేదా ముంబైకి వెళ్లాల్సిన ఇబ్బందులు ఇక తొలగిపోయాయని తెలిపారు. ఈ ప్రత్యక్ష విమాన సర్వీస్తో ప్రాంతీయ అనుసంధానం బలోపేతం కావడంతో పాటు తీర ప్రాంత పర్యాటకం, స్థానిక ఎంఎస్ఎంఈ వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తమైంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మందులు, పరీక్షలు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరులో 3, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు 4 మృతి చెందగా 3 హోమ్ ఐసోలేషన్, 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణేకు పంపించగా పరిస్థితిపై సీఎం చంద్రబాబు త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ను ప్రారంభించి హెల్త్ కార్డులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా క్యాష్లెస్ వైద్యం, పారదర్శక సేవలు, పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల నిర్వహణ బాధ్యతలను ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్కు అప్పగించారు. లబ్ధిదారులు కొత్త పోర్టల్లో లాగిన్ అయి తమ హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి సీతక్క శుభవార్త తెలిపారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుండి అర్హులైన ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన 2 లక్షల కొత్త పెన్షన్ల అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుందన్నారు. లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. మరణించిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుండి తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఎస్ఐఆర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించిన ఆయన ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60% డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 80%, పట్టణ ప్రాంతాల్లో 45% ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. గడువు పొడిగింపును దృష్టిలో ఉంచుకొని ప్రక్రియను వేగవంతం చేయాలని BLOలకు ఆదేశించారు. అవసరమైన ఎన్యూమరేషన్ పత్రాలు అందుబాటులో లేకపోతే సూపర్వైజర్ల నుండి వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. శిబిరాల వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధుల గుర్తింపు కార్డులపై కూడా ఆయన ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై వస్తున్న ప్రచారానికి మంత్రి నాదెండ్ల మనోహర్ తెరదించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలు, ఓట్ల చీలిక నివారణ కోసం పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కు వేసి తక్కువ సీట్లతో పోటీ చేశారని గుర్తు చేశారు. అయితే అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులు, 3 పార్టీల బలాబలాలు, గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకొని ఎన్డీఏ కూటమి సమావేశంలోనే సీట్ల పెంపకంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జనసేనలో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో కేసులో రెండోసారి సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. బోయిగూడలోని 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రైల్వే కోర్టులో జరిగిన విచారణకు టీఆర్ఎస్ నాయకులతో కలిసి హాజరైన కవిత కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన ఆందోళన నేపథ్యంలో నమోదైన ఈ కేసులో రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తదుపరి విచారణకు సంబంధించిన నిర్ణయాన్ని కోర్టు ప్రకటించనుంది. హైదరాబాద్లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో అజీజ్ అహ్మద్ అనే వ్యక్తిపై స్థానికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి రాత్రి అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికతో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు, అలాగే స్థానికుల దాడికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ కేదార్నాథ్ కాలినడక మార్గంలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్రమత్తమైన సహాయక బృందాలు యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రస్తుతం ఎవరిని ముందుకు వెళ్లనివ్వడం లేదు. దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి.
వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని అధికారులు భక్తులకు సూచించారు. మార్గం పూర్తిగా సురక్షితమని నిర్ధారించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను కలిసి సంఘీభావం తెలిపారు. గత 20 రోజులుగా కొనసాగుతున్న దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన పవన్ ఖేరా ప్రజాస్వామ్య నిరసనలను అర్థం చేసుకొని స్పందించని ప్రభుత్వంతో ప్రాణాలను పణంగా పెట్టే నిరసనలు కొనసాగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను వినడం ప్రభుత్వ రాజధర్మమని, కానీ కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్కరణలు సహా పలు అంశాలపై వచ్చిన డిమాండ్లను పూర్తిగా విస్మరిస్తుందని విమర్శించారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిరాహార దీక్ష విరమించాలని సోనం వాంగ్చుక్ను కోరినట్టు పవన్ ఖేరా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షామ్లీ జిల్లాలో 581 కోట్ల విలువైన 89 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం షామ్లీ భయం, వలసలు, నేరాలకు కేంద్రంగా ఉండేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్, రహదారులు, ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. ఢిల్లీ, డెహ్రాడూన్, షామ్లీ, అంబాలా, గోరఖ్పూర్, షామ్లీ ఎక్స్ప్రెస్ వేల అనుసంధానంతో షామ్లీ కీలక కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ కృషి చేసిందని చెబుతూ గత ప్రభుత్వాల విధానాల వల్లే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వలసలు పెరిగాయని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్పై యోగి విమర్శలు గుప్పించారు. అగ్నివీరుల సంక్షేమానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరుల కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలుస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. డెహ్రాడూన్లో నిర్వహించిన యువ అగ్నివీర్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అగ్నివీరులు సేవ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు. అగ్నివీరులు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే బాధ్యత కూడా మాజీ అగ్నివీరులకే అప్పగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి ద్వారా మరికొన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించేలా పూర్తి సహకారం అందిస్తామని సీఎం ధామీ స్పష్టం చేశారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.